9వ తరగతి బాలబాలికలకు శుభాశీస్సులు. నమస్తే పిల్లలు. సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాసిన కోరస్ మొదటి భాగాన్ని నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నటువంటి విషయాలకు సంబంధించి నేను ఒక 3 ప్రశ్నలు కూడా ఇచ్చాను. నోట్ పుస్తకాల్లో రాశారు కదా. రెండవ భాగం నేర్చుకోవడానికి ముందు, రెండవ భాగానికి సంబంధించిన అంశాలను చదువుకోవడానికి ముందు ఒక్కసారి ప్రక్రియ గురించి, కవి గురించి గుర్తు చేసుకొని మనం పాఠంలోకి వెళ్దాం. కోరస్ పాఠం ఏ ప్రక్రియకు సంబంధించిందో గుర్తుందా? ఈరోజు మనం కోరస్ రెండవ భాగాన్ని నేర్చుకోబోతున్నాం. ఇది వచన కవిత ప్రక్రియకు సంబంధించింది. వచన కవిత అంటే మీరు మొదటి భాగంలో నేర్చుకున్నారు. వచన కవిత అనే దానికి ఛందస్సుకు సంబంధించినటువంటి నియమాలు ఉండవు. ఇది ఇంగ్లీషు సాహిత్య ప్రభావంతో మన తెలుగులోకి వచ్చింది. స్వేచ్ఛగా కవిత్వం రాసుకోవచ్చు. ఎటువంటి నియమాలు లేవు కాబట్టి, రూల్స్ లేవు కాబట్టి కవికి హద్దులు లేకుండా రాసుకునేటువంటి అవకాశం వచన కవిత్వంలో దొరుకుతుంది. మరి రాసిన ప్రతిదీ కవిత్వం కాదు, భావం ఉండాలి. భావప్రధానంగా రాస్తేనే ఆ కవిత్వం, ఆ కవిత రాణించగలుగుతుంది. వస్తువు, అభివ్యక్తి, శిల్పం వీటి ఆధారంగా కవి యొక్క ప్రతిభ సాహితీలోకం అంచనా వేస్తుంది. కవి యొక్క ప్రతిభను అంచనా వేసేవి అతడు ఎంచుకున్నటువంటి వస్తువు, అతడు అభివ్యక్తం చేస్తున్నటువంటి తీరు, ఎంత బాగా చెప్పాడు అనేటువంటి విషయం. వీటి ఆధారంగానే కవిత్వం రాణిస్తుంది. ఇక మరి ఒక్కసారి సలంద్ర లక్ష్మీనారాయణ గారు ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ పట్టణంలో జన్మించారు. ఈయన చిన్నప్పటి నుండి కూడా హేతువాద దృక్పథంతో పెరిగాడు అని చెప్పుకున్నాం. అలాగే ఈయన రాసినటువంటి మొట్టమొదటి కవితా సంకలనం వేడిగాలి. 1979లో చావు గీతం అనేటువంటి మరొక కవితా సంకలనాన్ని కూడా వేశాడు. ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటిది. అలాగే దళిత సాహిత్య ఉద్యమానికి పునాదిగా చెప్పుకునేటువంటి గొప్ప కవిత దళిత మేనిఫెస్టో. ఈ దళిత మేనిఫెస్టో అనేటువంటి కవిత దళిత సాహిత్య ఉద్యమానికి గట్టి బలంగా తయారైంది. అలాంటి మంచి కవితను రాసినటువంటి మహానుభావుడు సలంద్ర లక్ష్మీనారాయణ గారు. ఆయన రాసినటువంటి కోరస్ పాఠం రెండవ భాగాన్ని ఈరోజు నేర్చుకుందామా? మరి సరే, నేర్చుకోవడానికి ముందు ఒక్కసారి మళ్ళీ కఠిన పదాలను గుర్తు చేసుకుందాం. నిశ్చలత అంటే కదలలేకపోవడం. ససేమిరా ఎట్టి పరిస్థితులలోనూ. ఆచరణ చేసేది లేదా ఆచరించేది. అపార్థం తప్పుగా అర్థం చేసుకోవడం. మేధస్సు తెలివితేటలు. మూర్ఖత్వం ఎవరి మాట విననటువంటి తీరు. అవివేకం అనే అర్థాలు. చూడండి నాన్న, నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. భూమికి ఆకాశానికి మధ్యన మనం ఊహించనంత దూరం ఉంది. లక్షల కిలోమీటర్ల దూరం ఉంది భూమికి ఆకాశానికి మధ్యన. అయినా ఇంత దూరం రెండింటి మధ్య ఉన్నప్పటికీ, భూమికి ఆకాశానికి మధ్యన ఎంతో దూరం ఉన్నప్పటికీ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది, దగ్గరి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మనము గుర్తించాలి. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆకాశంలో పిడుగులు పడితే ఆ విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి పిడుగు నేల మీద పడిపోతే నేల దాన్ని భరిస్తుంది. నేల మీది నుండి అనేక రకాల ఉపగ్రహాలను, అంతరిక్షంలో ఉన్నటువంటి, ఆకాశంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ తెలుసుకోవడానికి మనం ప్రయోగిస్తాం. శాస్త్రవేత్తలు ప్రయోగిస్తారు.
పైకి వెళ్ళి విశ్వంలోకి వెళ్ళి ఆ ఉపగ్రహాలు పరిశోధన చేస్తూ ఉంటాయి. ఆకాశం ఎక్కడో ఉంటుంది, భూమి క్రింద ఉంటుంది. ఈ రెండింటి మధ్య విపరీతమైన దూరం ఉంది. అయినప్పటికీ కూడా రెండింటి మధ్య విడగొట్టలేనటువంటి, రెండింటి మధ్య మనం ఊహించలేనంత అనుబంధం ఉంది. ఇది వాస్తవము. ఈ వాస్తవాన్ని మనము ఒప్పుకోవాలి, గ్రహించాలి, గుర్తించాలి. నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడతారు. ఎట్లా చెప్తున్నాడు చూడండి. నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. అరే, భూమికి ఆకాశానికి మధ్యన అవినాభావ సంబంధం ఉందయ్యా, మనం నమ్మాలి అని అంటే ఈ మాటలు ఎవరికి చెప్పినా వాళ్ళు నవ్వుతారట. పగలబడి ఇక నువ్వు చెప్పొచ్చావులేమయ్యా అన్నట్టుగా నవ్వుతారట, గేలి చేస్తారు, నమ్మరు. అలాగే వీళ్ళు పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడతారు. పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుంది నాన్న, ఎంత అందంగా ఉంటుంది, ఎంత మెత్తగా ఉంటుంది పువ్వు. అదే ముళ్ళు గుచ్చుకున్నది అని అంటే ప్రాణం విలవిల్లాడిపోతాం. ఆ గుచ్చుకున్నటువంటి ముళ్ళు పూర్తిగా వస్తే పర్వాలేదు, ఏదన్నా చిన్న ముక్క లోపల ఉండిపోయిందా కాలు కింద పెట్టలేము, నడవలేము, అంత కష్టం ఉంటుంది. పువ్వుకి ముళ్ళకి మధ్యన భేదం ఉన్నది. సమాజంలో పూలలాంటి మనుషులు ఉన్నారు. ఇతరులకు ఎటువంటి బాధ కలిగించకుండా, ఇతరుల మనస్సును నొప్పించకుండా తమ పనులు పూర్తి చేసుకునేటువంటి మంచి మనుషులు, సజ్జనులు ఉన్నారు. పూలలాంటి వాళ్ళు, ముళ్ళలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేరా సమాజంలో? సూటిపోటి మాటలతో ఎదుటి వాళ్ళను వేధించేటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. ఎదుటి వాళ్లను ఏదో ఒకటి అంటూ ఆనందపడిపోయేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అందుకే కవి ఏమంటున్నాడు? పూల మెత్తదనాన్ని, ముళ్ళ యొక్క కఠినత్వాన్ని, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం, పువ్వుకి ముళ్ళుకు ఈ రెండింటి మధ్య భేదం ఉన్నది. ఇది సుకుమారంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఇది బాధిస్తుంది, ఇది ఆనందం కలిగిస్తుంది, ఇది బాధను కలిగిస్తుంది అని చెబితే నా చుట్టూ ఉన్నటువంటి సమాజంలోని మనుషులు నన్ను తిడతారు, నన్ను కోప్పడతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు. నేను ప్రవాహం చూడండి, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, వేగంగా ఒక చోటు నుండి ముందు కదులుతూ ఉన్నాయి. కదిలేటువంటి నీటిలో ఏమైనా మలినాలు ఉంటాయా? మలినాలన్నీ కొట్టకపోతాయి. కదిలే నీరులో, పారే నీరులో ఎటువంటి మలినాలు ఉండవు. మలినమైనటువంటి నీరు కూడా పారిన తర్వాత, కొంత దూరం పారిన తర్వాత మళ్ళీ స్వచ్ఛంగా మారిపోతుంది. చైతన్యానికి ప్రతీక పారేటువంటి నీరు. ప్రవాహం అనేటువంటిది చైతన్యానికి ప్రతీక. మనిషి కూడా పారేటువంటి నీరులాగా ఉండాలి. కవి అదే చెబుతున్నాడు. ప్రవాహానికి నిశ్చలతకి, ఇక్కడ చిన్న కుంట ఉన్నది, చిన్న చెరువు లాంటిది, దాంట్లో నీళ్లు వచ్చి చేరినాయి, ఎక్కడికి కదలవు. ఆ కదలని నీటిలో నీరు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత మురికిగా ఉంటుందా, ఉండదా? దాని మీద దోమలచ్చి గుడ్లు పెడతాయి, రకరకాల క్రిమికీటకాలన్నీ కూడా వచ్చి దాని మీద మంచిగా గుడ్లు పెడతాయి. అవునా కాదా? మలినం కలుషితం చేస్తాయా, చేయవా? అదే పారే నీటిలో ఏవైనా సూక్ష్మజీవులు కానీ, దోమలు లాంటివి కానీ వచ్చి అక్కడ ఉండి బతికిపోతాయా? బతకవు. అట్లాగే మనిషి ప్రవహించేటువంటి నీరులాగా చైతన్యాన్ని కలిగి ఉండాలి. ఒకే చోట ఆగి ఉన్నటువంటి నీళ్ళలాగా నిశ్చలంగా ఉండకూడదు. అందుకే నేను ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే, చైతన్యానికి ఒకే చోట ఎటువంటి చైతన్యము లేకుండా అచైతన్యంగా ఉండేటువంటి దానికి ఆకారం కల్పించి ఈయన తన చుట్టూ ఉన్న సమాజానికి చెప్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు. ఊరుకోవా, నువ్వేం చెప్తావు? చైతన్యం అట చైతన్యం లేదు, మను లేదు అని చెప్పేసి ఈ కవిని ఆపేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా చైతన్యంగా ఉండడానికి, అచైతన్యంగా ఉండడానికి, మన ముందు ఏదైనా అన్యాయం జరిగితే చైతన్యం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? అన్యాయాన్ని ఎదిరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అదే నిశ్చలంగా ఉండేటువంటి వాడు దాన్ని పట్టించుకోడు, తన ముందు ఏం జరిగినా పట్టించుకోడు.
కానీ ఎవడు గొప్పవాడు సమాజంలో? ప్రవాహములాగా వేగంగా కదిలేటువంటి వాడు, చైతన్యంతో స్పందించేటువంటి మనిషే గొప్పవాడు. ఈ రెండింటికి ఉన్నటువంటి రూపం ఇట్లా ఉంటుంది అని చెబితే నా చుట్టూ ఉన్న మనుషులు ఒప్పుకోరయ్యా. నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళు అపార్థం చేసుకుంటారు. చెడుగా అర్థం చేసుకోవడం. ఆలోచనకి మనుషులందరూ ఆలోచన చేస్తారు. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, ఇది కొనాలి, అది కొనాలి, రకరకాల ఆలోచనలు చేస్తారు మనుషులు. ఆలోచనలు లేనటువంటి మనిషి అనేవాడు ఉండడు. కవి చెప్తున్నాడు, నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఆచరణ అంటే చేయడం. ఆలోచన అనేది మెదడులో జరిగేటువంటి, హృదయంలో జరిగేటువంటి ప్రక్రియ. మెదడులో జరుగుతుంది, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటుంది మెదడు. చేసినటువంటి ప్రతి ఆలోచనను కూడా మనం ఆచరించలేము. మనకు వచ్చినటువంటి ప్రతి ఆలోచన కూడా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. అందుకే కవి, అరే ఆలోచన వేరు ఆచరణ వేరయ్యా, మనం అనేకంగా ఆలోచిస్తాం కానీ అన్నీ ఆచరించలేము అని ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అర్థభేదాన్ని చెప్తే వీళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏ పోవా ఏం చెప్తావు నువ్వు? ఆలోచన ఆచరణ అన్నీ ఒకటే ఘటన కట్టిస్తూ ఉంటారు. కానీ ఆలోచించినటువంటి ప్రతిదీ ఆచరించలేము. ఎవరైతే ఆలోచనను ఆచరణను ఒక్కటి చేస్తారో, ఏదైతే అనుకొని దాన్ని ఆచరించి చూపుతారో, అట్లాంటి వాళ్ళు సమాజంలో గొప్ప వ్యక్తులుగా సమాజంలోని ప్రజల చేత గుర్తించబడతారు. ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి చిత్రం, ఆచరిస్తున్నటువంటి చిత్రం. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు. చూడండి ఎంత గమ్మత్తు. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు. మేధస్సు తెలివిగలవాడు ఏం చేస్తాడు? నేను ఉదాహరణకు ఇక్కడ చిత్రం రూపంలో మీకు చెప్పదలిచాను. మేధస్సు ఉన్నటువంటి వాడు, మంచి తెలివితేటలు ఉన్నటువంటి వాడు, ఈ సమాజం చెట్లు తగ్గిపోవడం వల్ల కలుషితం బాగా పెరిగిపోతూ ఉన్నది, కాలుష్యపు కూరల్లోకి పోతూ ఉన్నది, నా వంతుగా నేను మొక్క నాటుతాను, భావితరాల కోసం నేను మొక్క నాటుతాను అని చెప్పి మేధస్సు ఉన్నటువంటి వాడు, మేధస్సు మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడు మొక్క నాటుతూ ఉంటాడు. తెలివిగలవాడు చేసేటువంటి పని. మూర్ఖుడు ఏం చేస్తాడు? చూడండి, మూర్ఖునికి ప్రతీక. తాను కొమ్మ మీద కూర్చున్నాడు, తాను కూర్చున్నటువంటి కొమ్మనే రంపంతో కోసేస్తాడు. మూర్ఖుని యొక్క ఆలోచన ఇట్లా ఉంటుంది. అందుకే నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే, సామ్యం అంటే సమాంతరంగా ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దగ్గరతనాన్ని చూపితే, ఇగో మేధస్సు తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళ ఆలోచన ఇట్లా ఉంటుంది, ఇగో మూర్ఖుడి యొక్క ఆలోచన ఇట్లా ఉంటుంది అని నేను అది చూపిస్తే, నా మాటను నమ్మకపోగా ఆలోచించకపోగా నా మీద రాళ్ళు విసురుతారు. మంచి చెప్పినటువంటి నా మీద ఇగో రాళ్లతో కొడుతూ ఉంటారు. సమాజం అట్లా తయారైపోయింది అని చెప్పడం. నాకు తెలుసు, నేను మీ ముఖాలు చూసుకోండి అంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేస్తారు. నాకు తెలుసు, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి విషయాలను నమ్ముతలేరు, లోతుగా ఆలోచిస్తలేరు అనే విషయం నాకు తెలుసు. అందుకే నేనేం చేస్తున్నాను, ఏమయ్యా మీ ఆలోచనలన్నీ ఒక్కసారి ఇక మీ ముఖాలను ఈ అద్దంలో చూసుకోండి అని చెప్పేసి, నేను మీ ముఖాలు చూసుకోండి అంటూ ప్రతిబింబం చూపిస్తే అద్దం పెట్టి దాని ముందు వాళ్ళని నిలబెట్టి వాళ్ళ ప్రతిబింబం అంటే వాళ్ళ మనస్సు ఎట్లా ఉన్నది, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ప్రతిబింబం రూపంలో కనిపిస్తాయి. ఒక మనిషి అద్దం ముందు నిలబడితే అతని ముఖము అతని ఆకారమే కాదు, కవి దృష్టిలో అతని మానసిక రీతులు కూడా, మనస్సులో మొగ్గదొడుగుతున్నటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తాయి అని చెప్పి వాళ్ళని అద్దం ముందు నిలబెట్టి వాళ్ళ ప్రతిబింబాన్ని చూపిస్తే ఆ అద్దాన్ని కూడా ముక్కలు చెక్కలుగా పగలగొడతారు. వాళ్ళకు కూడా నచ్చక ఆ అద్దాన్ని కూడా ఏం చేస్తారు, పగలగొడతారు. నేను గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా
మాట్లాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. నేను ఒక్కనే కూర్చొని ఒంటరిగా నేను పాట పాడుకున్నా, మాట్లాడినా. ఏం పాట? ప్రగతిశీల పాట, ప్రజల యొక్క అభ్యుదయానికి సంబంధించినటువంటి పాట, ప్రజల యొక్క బాగుకు సంబంధించినటువంటి పాట, అభివృద్ధికి సంబంధించినటువంటి పాట, సమానత్వానికి సంబంధించినటువంటి పాట. ఆ ఒంటరిగా నాకు నేను కూర్చొని ఎవరి జోలికి పోకుండా నాకు నేను ఒంటరిగా కూర్చొని నేను పాట పాడుకున్నా, మాట్లాడినా, అరే నాకు స్వేచ్ఛ లేకుండా చేసి నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి భావాలను పాటగా పాడుకుంటా, నా మనసులో ఉన్నటువంటి భావాలను నేను గొంతెత్తి మాట్లాడుతూ ఉంటా. నాకు నేను మాట్లాడుకున్నా, నాకు నేను పాట పాడుకున్నా, నా మాటలు రుచించనటువంటి నా చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏం చేస్తూ ఉంటుంది? అరే వీడేదో కొత్తదనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వీడేదో మార్పు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వీడు మాట్లాడేటువంటి మాటలు కనుక నిజమైతే మన పప్పులుడికే అని చెప్పేసి నా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సమాజం. అంటే సమాజం వాస్తవ ప్రపంచంలో బతకదు, వాస్తవాలను గ్రహించదు, వాస్తవాలను ఒప్పుకోదు అని చెప్పడం. నేను ఒంటరిగా ఆలోచనలలో ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే నన్ను పిరికి విధవనని, మూర్ఖున్నని చూపుడు వేళ్లతో చంపేస్తారు. ఆయన బాధ చూడండి, కవి యొక్క బాధ. ఇక నేను ఏది చేసినా వీళ్ళు వింటలేరు కాబట్టి, నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు కాబట్టి, నేను ఒంటరిగా కూర్చొని ఆలోచనల్లో ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే నాకు నేను ఇట్లా కూర్చొని ఏమీ అర్థం కాక ఆలోచనల్లో పరుగులు తీస్తే, మనిషిని పరిగెత్తడం కాదు, నా ఆలోచనలు రకరకాలుగా ఈ వైపుకు ఆ వైపుకు, ఈ విషయం గురించి ఆ విషయం గురించి రకరకాలుగా పరిగెత్తుతూ ఆలోచిస్తూ ఉంటాయి. నాకు నేను ఒంటరిగా కూర్చొని ఆలోచనల్లో పరుగులు తీస్తూ ఉంటే, అరే చూసినావు వాడు నిన్న మొన్నటి దాకా ఏదో ఏదో చెప్పిండు, ఇవాళ కుర్చీలో పొలబడ్డాడు, సైలెంట్గా వాడికి వాడే పిచ్చోడ్లాగా నవ్వుకున్నాడు, వాడికి వాడే ఆలోచనలో పడిపోయిండు అని నన్ను పిరికి విధవనని మనం నిన్న భయపెట్టినాం కదా, దానికి భయపడిపోయిండు, ఇవాళ సైలెంట్ అయిపోయిండు, ఇవాళ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు అని చెప్పి నన్ను పిరికి విధవనని, మూర్ఖున్నని, తెలివి తక్కువవాన్నని చూపుడు వేళ్లతో చంపేస్తారు. అరే చూడండి రా వాడు అక్కడ ఎట్లా కూర్చున్నాడో, ఆ నిన్నటి దాకా ఏదో ఏదో చెప్పిండు, ఏదో మార్పు గురించి మాట్లాడిండు, ఏదో ప్రగతి గురించి మాట్లాడిండు, ఏదో సమానత్వం గురించి మాట్లాడిండు, ఈరోజు నోరు మూసుకొని వాడు ఎట్లా కూర్చున్నాడు చూడు, వట్టి పిచ్చి వెధవ, వట్టి మూర్ఖుడు అని చెప్పి చూపుడు వేళ్లతో నన్ను చూపిస్తూ, నన్ను మీన్స్ నన్ను అంటే ప్రగతి కోరుకునేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సమాజం చూపుడు వేళ్లతో చూపిస్తూ వాళ్ళను చంపేస్తారు, అంటే మానసికంగా ఇబ్బంది పెడతారు. అయినా నాకు తెలుసు సమాజం ఎంత వ్యతిరేక భావనతో ఉన్నా, నేను చెప్పేటువంటి విషయాలను వినకపోయినా, నన్ను పిరికివాడిగా ముద్ర వేసినా, మూర్ఖుడిగా ముద్ర వేసినా నేను లెక్క చేయను. నిజానికి నా పోరాటం వ్యక్తుల మీద కాదు, పనికిరాని వ్యవస్థల మీదనే అని చెప్తున్నాడు. అయినా నాకు తెలుసు రేపు వీళ్ళే నా పాటకి కోరస్ అందుకుంటారు. మనుషులతో నేను పోరాటం చేయడం లేదు, పనికిరానటువంటి వ్యవస్థలతో నేను పోరాడుతున్నాను. ఏ వ్యవస్థలోనైతే మనిషికి సమానత్వం లేదో, ఏ వ్యవస్థలోనైతే మనిషికి గుర్తింపు లేదు, ఏ వ్యవస్థలోనైతే పేద ధనిక భేదం అనేది లేకుండా మనిషి బతకలేకపోతున్నాడో ఆ వ్యవస్థ మీదనే నాకు కోపం. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి ప్రతిదీ కూడా నా చుట్టూ ఉన్నటువంటి సమాజం ఒప్పుకోకపోవచ్చు, కానీ తప్పకుండా అయినా నాకు తెలుసు రేపు వీళ్ళే నా పాటకి కోరస్ అందుకుంటారు. ఈరోజు నేను చెప్పిన మాటలను విశ్వసించినటువంటి వాళ్ళు, నా దారిలో ప్రయాణం చేయనటువంటి వాళ్ళే రేపు ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలకి, నేను పాడుతున్నటువంటి పాటకి కోరస్ గొంతు కలుపుతారు. ఖచ్చితంగా నాతో కలిసి పాట పాడతారు. నాకు భయం లేదు, నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను. నాకు ఎటువంటి భయం లేదు, నాకెవరూ తోడు వస్తలేరు, నా ఆలోచనలు ఎవరూ పంచుకోవట్లేదు, నా ఆలోచనలతో ఎవరూ ప్రయాణం చేయడం లేదు అనే భయం నాకేమాత్రం లేదు. ఈరోజు నేను ఒంటరిగానే ఈ పాటను, ప్రగతిశీలమైనటువంటి పాటను పాడుకుంటాను అని ఆశావహ దృక్పథాన్ని సలంత్ర లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తున్నారు. ఆయన నిరాశలోకి వెళ్ళిపోవడం లేదు,
నిరాశ పడట్లేదు, నిరాశతో కుంగిపోవట్లేదు. ఈరోజు నేను చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు, అయినా నేను చెబుతూనే ఉంటా, మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటా, పదే పదే చెబుతూనే ఉంటా. ఏదో ఒక రోజు తప్పకుండా ఈ రోజు నమ్మనటువంటి ప్రజలు ఏదో ఒక రోజు నా పాటకు కోరస్గా మారిపోతారు, నాతో గొంతు కలుపుతారు, తప్పకుండా సమాజం యొక్క అభ్యుదయంలో భాగస్వాములు అవుతారు, సమాజం బాగు కోసం ప్రయత్నం చేస్తారు అని అంటూ అప్పటిదాకా ఆ రోజు వచ్చేంత వరకు ఒంటరిగాని భయం లేకుండా నా భావనలన్నింటినీ కూడా, నా మనస్సులో ఉన్నటువంటి ప్రగతిశీలమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా వ్యక్తం చేస్తాను, చెబుతూనే ఉంటాను, సమాజానికి పంచుతూనే ఉంటాను అని తన మనసులోని మాటను సలంద్ర లక్ష్మీనారాయణ గారు వ్యక్తం చేశారు. పిల్లలు, మీరు కూడా చిన్నప్పటి నుండి ప్రగతిశీల భావనతో పెరగాలి. సమాజంలో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒకే విధంగా చూడడం అలవాటు చేసుకోవాలి. అందరితో స్నేహం చేయడం అలవాటు చేసుకోవాలి. అందరితో కలిసి ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇచ్చిపుచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇట్లా సమాజంలో నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా సహోదరులు లాంటి వాళ్ళే, నా తోబుట్టువులు లాంటి వాళ్ళే, నా అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్ళే అనేటువంటి విశాలమైనటువంటి భావనను మనం పెంచుకోవాలి. ఈ కులమత భేదాలు కానీ, తర్వాత భాషాపరమైన భేదాలు కానీ, ఆ తర్వాత పేద ధనిక భేదాలను కానీ మీ చిన్న మనస్సుల్లోకి రానియకుండా విశాలమైనటువంటి దృష్టితో మీరు పెరగాలని ఆశిస్తూ, మన సలంద్ర లక్ష్మీనారాయణ గారు చిన్నప్పటి నుండే హేతువాద దృష్టిని కలిగి ఉన్నాడు అని మీరు చదువుకున్నారు. హేతువాదం అంటే మీకు ముందే చెప్పాను నేను, వాస్తవాలను మన కళ్ళతో చూసిన తర్వాతనే నమ్మేటువంటిది, నిజాలను చూసిన తర్వాతనే విశ్వసించేటువంటి తత్వాన్ని హేతువాద దృష్టి అంటారు. అట్లాంటి దృష్టిని మీరు కూడా చిన్నప్పటి నుండి కలిగి ఉండాలి. ఎవరేదో చెబితే ఆ మాయలో పడిపోవద్దు. మీరు చూసి ఇది నిజమని నిర్ధారణ చేసుకున్నటువంటి దాన్ని నమ్మాలని కోరుతూ, మనం ఈ కోరస్ పాఠం నేర్చుకున్నాం కదా. ఈ పాఠానికి సంబంధించినటువంటి ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3 ప్రశ్నలకు కూడా పాఠం చదవండి, సారాంశం చదవండి, సొంతంగా ఆలోచించి జవాబులు మీ నోటు పుస్తకాల్లో రాయండి. 1, భూమికి ఆకాశానికి ఉన్న సంబంధం చెప్తే కొందరు నవ్వుతారు అని కవి ఎందుకు అని ఉంటాడు? ఆలోచించి రాయండి. భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి సంబంధం చెప్తే కొంతమంది నవ్వుతారు అని చెప్పాడు కదా, ఎందుకన్నాడు అట్లా? ఆలోచించండి. మీకు తోచకుంటే మిత్రులతో చర్చించండి, రాయండి. ఆలోచన ఆచరణకు మధ్య గల తేడా వివరించండి. ఆలోచన అంటే ఏమిటి, ఆచరణ అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటో రాయండి. 3, నా మీద రాళ్ళు విసురుతారు అని కవి భావించడంలోని ఆంతర్యం ఏమిటి? కవి ఎందుకని ఉంటాడు నా మీద రాళ్ళు విసురుతారు అని? ఈ 3 ప్రశ్నలకు కూడా జవాబులు రాయండి. ఖచ్చితంగా పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదివి మంచి ప్రతిభావంతులుగా మీరు రాణించాలని కోరుతూ, నమస్తే.